Third bit, first question. If tan x plus tan of x plus pi by 3 plus tan of x plus 2 pi by 3 equal to 3, show that tan 3x equal to 1. Okay, write down LHS. LHS కాదు, ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ ని మనం సాల్వ్ చేసుకుంటూ లాస్ట్ కి అది tan 3x equal to 1 గా మనం తీసుకురావాలి. tan 3x ఫార్ములా మీకు తెలుసు కదా. సో tan x tan of a plus b ఫార్ములా ఉంది కదా, ఇది tan of a plus b ఫార్ములా ఉంటే దాన్ని ఎలా స్ప్లిట్ చేయొచ్చు చెప్పండి. tan a plus tan b 1 minus tan a into tan b. Can I write like this? Okay, so next term చెప్పండి. tan of x plus 2 pi by 3. So similarly we can write like this, tan x plus చెప్పండి tan 2 pi by 3 value ఎంత? What is the pi by 3 value? 60 into 2 is 120. What is the value of tan 120? Can I write tan 120 as 180 minus 60? Where it will come? Second quadrant tan value. Okay, so 180 minus 60, how much? Minus tan 60. ऐसा అర్థం కావట్లేదు. ఈక్వల్ టు 3. ఓకే, దీనికంటే ముందు ఫస్ట్ tan pi by 3 వాల్యూ ఏంటో నాకు చెప్పండి. 60. tan 60 కదా, tan pi by 3 is nothing but tan 60. tan 60 value is root 3. So tan 2 pi by 3, how we can write this? tan 2 pi by 3, how we can write this? tan of pi by 3 that 3 into pi, 3 pi minus pi. Now it is in the form of 180 minus theta, right? 180 minus theta. How much it is? Tan 180 minus theta is minus tan theta minus tan pi by 3. So how much tan 60 value is? Minus root 3. This is a minus root 3. Okay. In the place of tan pi by 3, you substitute root 3. In the place of tan 2 pi by 3, you substitute minus root 3. Okay, do it. So the next step we have here, tan x. ఇప్పుడు జస్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. tan x ప్లస్ root 3 by 1 minus tan pi by 3 వాల్యూ మనకు తెలుసు ఎంత, root 3. root 3 into tan x is root 3 tan x. ఓకే, 1 minus root 3 tan x. నెక్స్ట్ tan 2 pi by 3 వాల్యూ మనం ఏమనుకున్నాం అక్కడ చెప్పండి. tan x చెప్పండి, tan 2 pi by 3 వాల్యూ ఎంత వచ్చింది అక్కడ? yes, how much it is? minus root 3. tan x minus root 3 by minus into minus ఏమైతే ఇక్కడ ప్లస్ అవుద్ది, 1 plus root 3 tan x equal to 3 రాయడం మర్చిపోవద్దు. సో రైట్ హియర్ equal to 3. okay, now you do the LCM. now it is a plus b into a minus b is a square minus b square. ఏం చేయాలి ఇక్కడ? ఇప్పుడు చూడండి నెక్స్ట్ స్టెప్ లో ఎవ్రీవన్ లుక్ ఎట్ హియర్. ఇప్పుడు ఇక్కడ ఇది a minus b ఫామ్ లో ఉంది, అవునా? ఇదే ఫామ్ లో ఉంది, a plus b ఫామ్ లో ఉంది. ఇది ఎలా రాసుకోవచ్చు డినామినేటర్ లో? a square minus b square. a square అంటే 1 square, 1 square is 1 only. root 3 square is 3. ఓకే, tan square x. మరి దీనికి ఉందా 1 minus 3 tan square x? దీనికి లేదు కదా. సో అప్పుడు ఏం చేయాలి? 1 minus 3 tan square x తో ఇది న్యూమరేటర్ ని డినామినేటర్ ని ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. 1 minus 3 tan square x, సారీ 1 minus 3 tan square x తో న్యూమరేటర్ ని డినామినేటర్ ని మల్టిప్లై చేయాలి. అప్పుడు tan x into 1 ఏమవుద్ది? tan x minus 3 tan cube x. tan square x into tan x is tan cube x. సో ఇక్కడ ఏం మిస్ అయింది మరి? ఇక్కడ 1 minus root 3 tan x ఉంది కాబట్టి మరి 1 minus 3 tan square x కాబట్టి దీన్ని తీసుకురావాలంటే దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి చెప్పండి రా? దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి? 1 plus root 3 tan x అండ్ దీన్ని కూడా 1 plus root 3 tan x తో మల్టిప్లై చేయాలి. అర్థమవుతుందా? డినామినేటర్ ని మనం 1 minus 3 tan square x గా మారుస్తున్నాము. ఇది 1 plus root 3 tan x ఉంది కాబట్టి a plus b ఉంది, a minus b తో దీన్ని మల్టిప్లై చేయాలి. అర్థమవుతుందా? జస్ట్ ఎల్సిఎం చేస్తున్నాం అంతే, ఇంకేం లేదు ఇక్కడ. ఎల్సిఎం వి ఆర్ డూయింగ్ ఎల్సిఎం, దట్స్ ఆల్. ఓకే, సో ఇప్పుడు ఈ సెకండ్ టర్మ్ ఏదైతే ఉందో ఏదది tan x ప్లస్ root 3 ఉంది కదా, దేంతో మల్టిప్లై చేస్తే 1 minus 3 tan square x అవుతుంది డినామినేటర్? 1 plus root 3 tan x. సో దాంతో ఇక్కడ మల్టిప్లై చేయండి. ఓకే, సో నెక్స్ట్ వన్ అర్థమవుతుందా? సో లెంతీ స్టెప్స్ అనిపిస్తాయి కానీ ఏం లేదు, సేమ్ ఎల్సిఎం ఎట్లా చేస్తున్నాం అలాగే. సో ప్లస్ ఇక్కడ న్యూమరేటర్ ఏముంది? tan x
మైనస్ రూట్. ఇప్పుడు డినామినేటర్ని 1 మైనస్ 3 tan square x గా మార్చాలి అంటే ఈ డినామినేటర్ని దేంతో మల్టిప్లై చేయాలి? इसको 1 మైనస్ రూట్ 3 tan x న్యూమరేటర్ డినామినేటర్ని మనం మల్టిప్లై చేయాలి. ఓకే, సో దిస్ యూ మల్టిప్లై విత్ 1 మైనస్ రూట్ 3 tan x ఈక్వల్ టు 3. ఓకే, సో ఇలా చేసుకుంటూ పోండి. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుందో చెప్పండి నాకు. నెక్స్ట్ స్టెప్ ఓకే, సో నా యూ సీ వీటిని అన్నిటిని ఇంటూ చేసుకుంటూ పోండి. ఇక నెక్స్ట్ స్టెప్ ఏముంది ఇక మీకు తెలుసు కదా. సో tan x లేదంటే వేరే కలర్ tan x మైనస్ 3 tan cube x. ఇప్పుడు చెప్పండి tan x ఇంటూ 1 ఇస్ tan x. tan x ఇంటూ రూట్ 3 tan x ఇస్ వెరీ గుడ్ రూట్ 3 tan square x. root 3 into 1 is root 3. root 3 into root 3 is 3 tan x. సో ఇదంతా మనం మల్టిప్లై చేసినాం. ఓకే ఓకే, నౌ యు సీ tan x minus 3 tan cube x. అరే ఇది ఇంటూ చేయలేదు మనం, దీన్ని మర్చిపోయద్దు. సారీ సారీ. సో యూ హ్యావ్ టు మల్టిప్లై దిస్ థర్డ్ టర్మ్. దీన్ని మనం మల్టిప్లై చేయలేదు ఇక్కడ. tan x into 1 is చెప్పండి tan x, and tan x into minus root 3 tan x is minus root 3 tan square x. minus root 3 into 1 is minus root 3. okay, minus root 3 into minus root 3 is 3 plus 3 into tan x equal to 3. ఏమైనా క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ మీకు ఏమైనా కనిపిస్తున్నాయా ఇక్కడ? ఏమైనా క్యాన్సిల్ అయ్యే టర్మ్ tan x మైనస్ tan x అలాగా root 3 tan square x root 3 tan square x ఇక్కడ ప్లస్ root 3 tan square x మైనస్ root 3 tan square x గయా. ఇంకేమైనా? ఎస్, అరే ఇక్కడ ఒక root 3 రావాలి, ఇక్కడ మిస్ అయింది. అది 3 tan x minus 3 ఇక్కడ ఒకటి మిస్ అయింది చూడండి. root 3 into 1 మనం రాయలేదు. ఇక్కడ ఏముంటది? అక్కడ ప్లస్ root 3 ఉంటుంది. సో అది అక్కడ మిస్ అయింది. ప్లస్ root 3 మైనస్ ప్లస్ root 3 root 3 into root 3. యాక్చువల్ గా ఇక్కడ ఎక్కడో మిస్టేక్ జరిగింది. ఒక్క నిమిషం లిజన్ ఒక్క నిమిషం, నేను సెట్ చేసేస్తా. లేదంటే ఒకసారి మొత్తం మళ్ళీ రాస్తాను. ఓ సారీ. సో ఈ స్టెప్ ఒకటి మళ్ళీ రాస్తాను, వినండి. ఇక్కడ లిజన్ tan x minus 3 tan cube x. రైట్ డౌన్ tan x minus 3 tan cube x. ఓకే, సో ఇప్పుడు tan x తో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేయండి. tan x into 1 is tan x and tan x into root 3 tan x is root 3 tan square x plus root 3 into 1 is ఇప్పుడు root 3 తో మొత్తాన్ని మల్టిప్లై చేయండి. root 3 into 1 is root 3. root 3 into root 3 is 3 tan x. సో ఇది అయిపోయిందా? సో మొత్తం మనకి 4 టర్మ్స్ రావాలి. దీంట్లో కూడా 4 టర్మ్స్ రావాలి నెక్స్ట్ దాంట్లో. ఇప్పుడు tan x తో దీన్ని మొత్తాన్ని మల్టిప్లై చేయండి. ఈ మొత్తాన్ని ఈ tan x తో దీన్ని మొత్తాన్ని మల్టిప్లై చేయండి. చూడండి tan x into 1 is tan x. ప్లీజ్ ఇంటరాక్ట్. tan x into 1 is tan x. tan x into tan x ఏమైంది? tan square x. పక్కన ఏముంది? మైనస్ root 3 tan square x. ఇప్పుడు మైనస్ రూట్ ఉంది కదా, మైనస్ root 3 into 1 is minus root 3. minus root 3 into minus root 3 tan x 3 tan x plus 3 tan x. What is that? Plus 3 tan x whole by minus 3 tan square x 1 minus 3 tan square x which is equal to 3. ఓకే, సరే ఇప్పుడు ఏమేమి క్యాన్సిల్ అవుతాయి టర్మ్స్ నాకు చెప్పండి. ఓకే, సో ప్లస్ రూట్ 3 మైనస్ రూట్ 3 ఇక్కడ చూడండి క్యాన్సిల్ అయిపోయినాయి. ఓకే, సో అలాగే ప్లస్ ప్లస్ కావాలరా, మైనస్ ప్లస్ ఉండాలి మనకి, అవి రెండు ప్లస్ లోనే ఉన్నాయి. సో ఇంకెక్కడైనా ప్లస్ రూట్ 3 tan square x మైనస్ రూట్ 3 tan square x గయా. ఓకే, ఇప్పుడు సిమిలర్ టర్మ్స్ ని యాడ్ చేద్దాం. సో అర్థమవుతుందా? సిమిలర్ టర్మ్స్ ని యాడ్ చేయాలి. సిమిలర్ టర్మ్స్ ఏమున్నాయి చెప్తాను. tan x ఇక్కడ ఒక tan x ఉంది, ఇక్కడ ఒక tan x ఉంది, ఇక్కడ 3 tan x ఉంది, ఇక్కడ ఇంకొక tan x ఉంది, ఇక్కడ ఇంకొక tan x ఉంది. ఎన్ని tan x లు ఉన్నాయి అక్కడ చూడండి మీరు. ఓకేనా, ఎన్ని ఉన్నాయి? సో ఇక్కడ చూడండి tan x plus tan x is 2 tan x. 2 plus 3 tan x is 5 tan x. 5 plus 1 tan x is 6 tan x.
6 ప్లస్ 3 tan x is 9 tan x. మొత్తం 9 ఉన్నాయిరా. 9 tan x. 3 tan cube x లో ఎన్ని ఉన్నాయి చూద్దామా. ఇగో 3 tan cube x minus 3 tan cube x ఇక్కడ ఒకటి ఉంది. ఇంకా ఇంకెక్కడ లేవా, అన్నీ అయిపోయినాయి. ఓకే, సో minus 3 tan cube x. tan cube x by 1 minus 3 tan square x equal to 1 equal to 3. సో ఆ 3ని మర్చిపోవద్దు. మీకు ఫార్ములా తెలుసా tan 3x ఫార్ములా? ఎస్, tan 3x ఫార్ములా ఎవరికైనా తెలుసా? ఇల్లుకి వెళ్ళి 3 కామన్ తీయండి. 3 కామన్ తీయండి. యూ టేక్ 3 యాజ్ కామన్. 3ని కామన్ తీస్తే ఏమైతే చెప్పండి నాకు. 3ని కామన్ తీస్తే ఇదేమైంది, 3 tan x minus tan cube x by ఇది tan 3x ఫార్ములా. ఎక్కడ? అవును, అది tan 3x ఫార్ములాలోకి తీసుకొస్తున్నాను. ఓకేనా? సో బోత్ సైడ్ 3 3 గెట్ క్యాన్సల్. ఈ ఫార్ములా ఉంది మనకి tan 3x ఫార్ములా. ఇది 3 tan x minus tan cube x by 1 minus 3 tan square x is ఫార్ములా ఆఫ్ tan 3x. ఇది దేని యొక్క ఫార్ములా? ఇది tan 3x. బోత్ సైడ్ 3 3 కట్ అయితే ఇక్కడ ఏమొస్తుంది, 1. సో మనం లాస్ట్ లో ప్రూవ్ చేయమంది ఇదే, tan 3x ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయమన్నారు. సో వచ్చిందా ఇప్పుడు? ఎస్ ఆర్ నో? అరే 5/5 అని ఉంది. sin 5/5, sin 2π/5, sin 3π/5, sin 4π/5 equal to 5/16 అని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, సో sin π/5 value is how much? 180/5 which is equal to 36, right? So now you see 2π/5 అంటే 2 into 36 ఏమవుతుంది? వెరీ గుడ్. ఏ 2 into 36 हो जाएगा, ये 3 into 36. This one is 4 into 36. Okay. LHS equal to, right on. LHS వాల్యూ నుంచి మనం RHS ని తీసుకురావాలి. 5/16, దీని వాల్యూ 5/16 అని మనం ప్రూవ్ చేయాలి. సో sin π/5 sin 36 అని రాసుకుందాం. మళ్ళీ 5/5 ఎందుకు? sin 36 into sin 72. వెరీ గుడ్. sin 3 into 36 is how much? Sin 108 into sin 144. yes, sin 144 ఇలా వస్తుంది కదా. ఇప్పుడు 72ని 144ని 90 ఆఫ్ సంథింగ్ గా రాయండి. 90 ఆఫ్ సంథింగ్ గా రాయండి. సో 72 how we can write? 90 minus 18. very good. This is 90 minus 80. then sin 108 you 90 plus this you write as 90 plus 18. Can I write like this? 90 plus 18. Okay, so this can I write sin 180 minus 36? 144 ని 180 minus 36 గా రాసుకోవచ్చా? yes or no? ఇక్కడ బ్రాకెట్ ఇక్కడ ఎందుకు వచ్చింది? వన్ మోర్ టైం రాస్తాను, ఒక్క నిమిషం. sin 90 plus 18 గా రాయండి. ఓకే, ఇప్పుడు అన్ని కూడా 36 18 లోకి కన్వర్ట్ అయిపోయినాయి. అవునా? మనకి sin 36 వాల్యూ తెలుసు, sin 18 వాల్యూ, cos 18 ఇవన్నీ తెలుసు కదా. sin 90 minus 18, sin 90 minus theta is first quadrant sin becomes cos. sin 90 minus 18 is cos 18. sin 90 minus theta is cos theta. sin 90 plus 18 ఏమవుతుంది? sin 90 plus theta second quadrant sin value positive, sin will become cos. సో ఏమవుతుంది చెప్పండి? cos 18. sin 180 minus theta, where it will come? second quadrant sin value is positive, sin 180 minus 36 is sin 36. okay, so now do you know the value of sin 36? sin square, sin 36 into sin 36, sin square 36, cos 18 into cos 18, cos square 18. very good, cos square 18. Do you know the value of sin 36? yes, that is 10 minus 2 root 5 by 16. already I have given, we derived all these things. okay, now you see, చెప్పండి ఇప్పుడు sin 36 వాల్యూ నేను ఎంత అన్నాను? sin 36 వాల్యూ 10 minus 2 root 5 by 16. 10 ఇది sin స్క్వేర్, సారీ ఒక్క నిమిషం ఆగండి, జస్ట్ ఎ మినిట్.
Sin 36 value is, I am writing here, sin 36 value, right here, sin 36 value equal to root over 10 minus 2 root 5 by 4, okay. Cos 18 value is root over 10 plus 2 root 5 by 4, okay. So these are the values of sin 36 and cos 18. Now you see here sin squared 36 అంటే దీన్ని స్క్వేర్ చేస్తే రూట్ ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోయి ఏమొస్తుంది, sin 36 అక్కడ ఏముందా రూట్ పోతుంది పైంది, సో ఏమొస్తుంది 10 minus 2 root 5 by 4 square. 4 square value ఎంత 8. 4 square 4 into 4 not 4 plus 4, 4 into 4 16, 10 minus 2 root 5. నెక్స్ట్ cos 18 అక్కడ స్క్వేర్ చేయాలి, స్క్వేర్ చేస్తే ఏమవుతుంది 10 plus 2 root 5 by 60. now you see and the in numerator which is in the form of a minus b into a plus b, okay na, ఏ ఫామ్ లో ఉంది అది a minus b into a plus b, so this we can write as a square minus B square. b square. Can I write as a square minus b square? Yes or no? So a square ఇక్కడ నేను పక్కన చేస్తాను, ఇది ఒకసారి చూద్దాం, 10 minus 2 root 5 into 10 plus 2 root 5 ఎలా ఉంది, ఇది 10 square గా రాసా, 10 square minus 2 square into root 5 square. So 10 square value ఎంత 100, 2 square value 4, root 5 square square root cancel అయితే 5, 4 into 5 is 20, 100 minus 20 is how much 80. అంటే డైరెక్ట్ గా దీని వాల్యూ నాకు ఎంత వచ్చింది ఇప్పుడు 80 అని రాసేసుకుంటాను, నేను పక్కన చేశాను అందుకే. సో 80 by 16, 80 by 16, సారీ 16 into 16 is సారీ ఇంకొక 16 కూడా ఉంది కదా, 16 into 16 అని రాసుకోండి ఎందుకంటే మనకి క్యాన్సిల్లో ఈజీ అయిపోతుంది. ఇప్పుడు చెప్పండి 4 టేబుల్లో 4 8 టేబుల్ అయితే 8 టేబుల్ అయితే ఈజీగా వచ్చేస్తుంది కదా, 8 2 జా 16, 8 10 జా 80, ఓకే. మళ్ళీ 8 మళ్ళీ 8 లో కాదు 2 8 జా అండ్ 2 5, సో ఇప్పుడు ఏమైంది 5 by 2 into 8 ఎంత వస్తుంది 5 by 16. లాస్ట్ లో మనం ఇదేనా ప్రూవ్ చేయాల్సింది చూడండి. సో ఆన్సర్ ఈస్ 5 by 16, అది చూడండి అదే కదా లాస్ట్ వచ్చింది. LHS value is equal to RHS. Note down.